స్థితి కింద లెవెల్కి వచ్చేస్తుంది. ఆలోచించుకో, దేవుడు ఉన్నాడా? దేవుని బిడ్డలారా, ప్రభు కనికరించి సమయం ఉన్నది, కనికరించే సమయం ఉన్నది. ఎప్పటివరకు ఉన్నది? ఈ లోకంలో మట్టిగా ఉన్న తర్వాత ఈ లోకంలో నీకు శాస్త్రం ఉన్నది. ఇప్పుడు ఒప్పుకో, శుద్ధి విను. ఈ మాటలు చెప్పే శుద్ధి. ఈ శుద్ధి ఏ శుద్ధిది? కర్రనే శుద్ధి. కొండ ఏ కొండ? మట్టి కొండ. ఆ మట్టి కొండను కొట్టేటప్పుడు శుద్ధి అని ఈ మాటలతో కొట్టేటప్పుడే నువ్వు జాగ్రత్తగా విని నువ్వు చెప్పించుకోవాలి. శరీరం ఆత్మ చెప్పించుకోవాలి. ఆత్మ చెప్పింది నువ్వు వినాలి, దేవుడు చెప్పింది నువ్వు విన్న తర్వాత అప్పుడు మంచి వాతావరణం నువ్వు తీర్చబడతావు. అదే కూడా కాచేస్తే అంటే మరణిస్తే ఎన్ని చెప్పినా ఆత్మ ఓర్పు రాకుండా ఏడుసులు బంధించబడతావు. కనుక పేతురును సరిచేసి నిలవబెట్టాను. ఏడ్చిన తర్వాత పేతురుని నిలబెట్టాడు. అలాగే మనం కూడా కన్నీటిని మనం ప్రార్థన చేస్తే ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. అయితే ఆ తర్వాత మన ప్రభు రాక త్వరగా ఉన్నది కనుక తమ స్థితి పోగొట్టుకున్న వారు సరి చేసుకున్న కష్టం. ముందు నీ స్థితి బాగున్నదేమో, ఇప్పుడు మళ్ళా ఆ స్థితిని తెచ్చుకోవాలంటే కష్టం. అందుకని కష్టపడ్డ కోయిమూడు పోయారు. ఉన్న వలన మీరు ఏం చేయాలా? అది పాత స్థితికి రాకుండా కష్టపడినా మనం దేవుడు ఇచ్చేవారుగా దాన్ని దేవుడి దగ్గర మనం వెళ్ళేదాకా ఆ స్థితిని మనం నిలబెట్టుకోవాలి. ఆదాము అవ్వాలని దేవుడు మీరు వెళ్ళండి అని వారిని ఏరికగా నిర్ణయించారు. ఆదాము అవ్వాలని దేవుడు మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఆదాము అవ్వాలని తోట నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు. అది వెళ్ళిపోమంటానికి కారణం ఏమిటి? అది చేసిన పని ఏమిటి? అది తినద్దన్న పండుని తిన్నారు. ఒకవేళ ఇంకా జీవవృక్షాలని తింటారేమో. ఒకవేళ తప్పు చేసిన వాడు జీవవృక్షాలను తిన్న తర్వాత అక్కడికి మరణం ఉండదు, బైబిల్ అబద్ధమైపోద్ది అని చెప్పి బయటికి గిట్టేశారు. కచ్చేసి కేరేపులని దేవదూతని అగ్ని దేవదూతను ఉంచి మళ్ళీ లోపలికి రాకుండా చూశారు. వారిని ఎరుకలుగా నిర్ణయించారు. కానీ చివరికి తమ తీయబడిన కిరీటము పోగొట్టుకుంది. మంచి కిరీటాన్ని ఇస్తానన్న దేవుడు అది చేసిన తప్పు వల్ల ఏమైంది? ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నారు వారు. అలాగే దేవుని బిడ్డలైన మనం దేవుడు ఇచ్చిన ఇస్తానన్న కిరీటం పోగొట్టుకోకూడదు. మనం కిరీటాన్ని సంపాదించుకోవడమే కాదు, ఇంకా వడాలన్నా సంపాదించాలి. దేవుళ్ళు మనం నేరమై 2 క్రైస్తవ సమాజం, ప్రార్థన సమాజం 2, స్తుతి సమాజం 3, దైవ సన్నిధి. క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి? ప్రార్థన సమాజంగా ఉండాలి. ప్రార్థన జీవితంగా ఉండాలి. ఎక్కడ చూసినా ప్రార్థన అంటున్నారు. ఈ ప్రార్థన కోసం కొన్ని సంఘాలు గట్టిగా గర్జించమని దేవునామాన్ని మన జీవితంలో ఎలా ఉండాలంటే ప్రార్థన లేని జీవితము మరి జీవుడు గంట ఏమైనా జీవితమే చెప్తున్నాడు. ప్రార్థన కావాలి. స్తుతి సమాజము స్తుతి చేయాలి. ఈ స్తుతి చేస్తే నువ్వు గంట స్తుతి చేస్తే పాత నిబంధన కాలంలో గొడుపోతూ భరించినంత ఆనందంగా తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే మరి 4 దేవదూతలు తండ్రి అగ్ని సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆ చుట్టూ తిరుగు 2 మరి రెక్కలు కాడు మూసుకొని 2 రెక్కలు మరి కళ్ళు మూసుకొని 2 రెక్కలతో దేవుడి చుట్టూ తిరుగుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో చేయడంలోని అతనికి ఆనందభరితమే. ఆ పరిశుద్ధుడు అన్న మాటే స్థుతి దేవుడు మార్చాడు. ఆ స్థుతి చాలా విలువైనది. ఆ స్థుతి నువ్వు చేసేటప్పుడు దేవుడు నిజమైన వాడు. అందుకే నేను స్థుతి చేస్తున్నానని నేను నమ్మి స్థుతించాలి. ఒకవేళ నువ్వు నమ్మకుండా స్థుతిస్తే నీ స్థితి గతిలేని స్థితిగా మారిపోతుంది. అలాగే స్థుతి మంచిది. దేవునికి నేను నమ్మి ఉన్నానని నువ్వు స్థుతి చేస్తే నీ స్థితిని చక్కగా నీ గతిని మార్చి మంచి రూపంలో పెట్టగలిగిన దేవుడు నువ్వు నమ్మి ఏదైనా చేయాలి. సమాజం వల్ల వాక్యంలో తమకు తెలియని వాటిని ప్రభువుని అడిగి తెలుసుకునేవారు. సమాజంలో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి తెలియదు. మనకి తెలియనప్పుడు ఏం చేయాలి? దేవుడిని అడగాలి, దేవుడిని తెలుసుకోవాలి. ముందు నేను దేవుడు ఒక ఛానల్ అడిగాను, అది ఇచ్చారు. ఏంటి ప్రభు అంటే 2వ ఛానల్ చెప్పారు. బయట ఛానల్ ఏమిటి? మహిమ ప్రవేశం ప్రభా అది కాదు నాయన అంటే అప్పుడు మళ్ళా ఏం చెప్పారు? సజీవ జీవజలములు అని పేరు.
మరి ఎలా చెప్పారు? బైబిల్ మిషన్ని దేవదాసయ్య గారికి ఎలా చెప్పారు? ఆ స్థితికి ఉండాలి కదా, దేవుడితో మాట్లాడే రాయబారిగా ఉండాలి కదా బోధకుడు అంటే బోధకులందరూ లేరని నేను అన్నాను. చాలా మంది దేవుడితో మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మిగులు నోడు కూడా దేవుడు ఎలా మాట్లాడుతారు అని మీరు అనుమానం పడుతున్నారా? ఏమీ అనుమానం మీరు ప్రార్థన సన్నిధి చేయండి. తెల్లవారుజామున 3 గంటలు లేకండి, 4-5 గంటల దాకా మగాడి నుండి ప్రభావం నాతో మాట్లాడండి. మా సంఘంలో సమస్యలు ఉన్నాయ్యా, మా గొడవలు అవుతున్నాయ్యా, ఫలానాకి ఇలా క్యాన్సర్, ఫలానాకి గుండె జబ్బు అంటున్నారు, ఫలానాకి షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, రకరకాలుగా చెబుతున్నారయ్యా. ఈ ఏం చేయమంటారయ్యా? ఆమెలో ఏ లోపం ఉందయ్యా? రకం లోపం ఉందా, సన్నిధి లోపం ఉందా అని నువ్వు అడిగిన ఎడల దేవుడు నీకు చూపిస్తాడు. అది చూపించిన తర్వాత సంఘ సభ్యులు చూస్తే ఎంతనే సరిపోతుంది. వీళ్ళు లేదని నేను అనడం లేదు, ఎవరిని నేను విమర్శించడం లేదు. ఇలాగ తెలియని బిడ్డలో కొత్తగా బైబిల్ పట్టుకున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు అలా సరి చేసుకుంటారని ఆశ, కానీ ఉండేది ఏం కాదు. ఈ దైవ సన్నిధి సమాజంలో ప్రభు ఈ దినములోని వీరందరినీ రప్పించి, వీళ్ళందరినీ సమాజంలో రప్పించి వారిలో ఉన్న దెయ్యములను వెడలించి పాపంలో పరిహారం చేసి సంఘ సభ్యుల్లోని దేవుడు ఒకడే కదా, సంఘం అందరూ ఒకటే కదా, మా సంఘంలోని సంఘం ఉద్యోగ బిడ్డల మీద దెయ్యాలు లేదని మీరు అనుకుంటే ఈ మనం తప్పులు అడిగేసుకోవాలనే. నీ ప్రార్థన సక్రంగా లేకపోతే, నీ క్రియలు సక్రంగా లేకపోతే సాతాను వెంటనే మందిరంలో కూడా వస్తాడు. తండ్రికి లేదా చూస్తాడు, ప్రభు ఎందుకు వచ్చామంటే నాకు మంచి శాంతి లేదని లేదా. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆత్మని తీసుకుని అడవిలో తీసుకెళ్ళి, ఇదిగో దేవుడి కుమారుడు అయితే నీకు పండ మీద ఉన్నావు, ఇక్కడ నుంచి దుఃఖమన్నారు, నీకు దెబ్బతగదు కదా, నీ తండ్రి వచ్చి పట్టుకుంటాడు కదా అన్నారు. తర్వాత ఈ రాళ్ళని రొట్టిగా మార్చుకొని తినమన్నారు. మరి వాళ్ళనే సాతాను అప్పుడు కనిపించాలి మాట్లాడితే మనం ఏ పాటి వాడు. కొంతమంది సాతాను మీలో ఉందంటే, మో నేను దేవుని కుమారుని, నేను బోధకుని, లేకపోతే బోధకాన్ని, నేను పిల్లల కుమార్తె వలస ఉన్నామని, నేను ప్రార్థన చేస్తాను, సన్నిధి చేస్తాను, అన్ని చేస్తాను, నాలో ఎలా వస్తుందంటే ఆలోచించండి. అందుకని ఆ ప్రార్థన చేసుకుంటండి. అందుకనే సాతాను ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడైనా నాశనం చేయగలడు. అది చేయకుండా ఉండాలంటే మనం కట్టుదిట్టంగా దేవుని కంశాన్ని మనం తొడిగి ఉండాలి. దేవుని కంశాన్ని మనం తొడిగి ఆ దేవునికి మరి అనుగా ఉండి సాతాన్ని ఎదిరించాలి. రక్షణ ఇచ్చి రాకడ కొరకు సిద్ధపడుకు వీళ్ళు కలగా చేస్తున్నారు. రక్షణ రాకడ కొరకు సిద్ధపడుగా వీళ్ళు కలగజేస్తున్నారు. నువ్వు రాకడ ఎంతబడి స్టేజ్లో ఉన్నావా? అసలు రాకడ రాదని స్టేజ్లో ఉన్నారా? ఇక రాకడ రాదే అన్నవాడు కొంతమంది. అలా కాదు, రాకడలో నువ్వు ఎంతబడే స్టేజ్లో ఉండాలి. అది లోకంలో ఉన్నప్పుడే నువ్వు అడగాలి. మేఘాల మీద నువ్వు వెళ్ళే వాతావరణం దేవుడిని నీకు చూపించాలి. ఒకటి, జీవగ్రంథంలో ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు అందులో పేరు నమోదు పడి ఉండాలి. 2, 3 నువ్వు దేవుని యందు నువ్వు పరిశుద్ధాత్మ వరము పొందగలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వరం అంటే నువ్వు దేవుడు పరిశుద్ధాత్మ అప్పుడు ఇప్పుడు అనుకున్నా కంటిన్యూగా నీలో ఉండవే. అగ్ని బాప్తిసం తీసుకోవాలి. ఆ అగ్ని బాప్తిసం కూడా నీలో ఉన్న చెడుని కాల్చేది. సాతాను నీలో రావడానికి ట్రై చేస్తే అది కాలి భూమి అయిపోతుంది. ఈ అగ్ని బాప్తిసం కూడా నీలో ఉండాలి. ఇవన్నీ కూడా క్రమశిక్షణగా మనలో ఉంటే దేవుడు ఆనందిస్తాడు. సంఘానికి కావలసిన సమస్యలు తీర్చగలము. అనేక రకములైన అద్భుతములు ప్రభు ఎందు జరిగించుతున్నారు. రకరకాలమైన అద్భుతాలు ఎంతమంది జరిగించుతున్నారు. 12 మంది శిష్యులు, 72 మంది శిష్యులు, వీళ్ళందరూ వల్ల అద్భుతాలు జరిగించారు. శిష్యులకున్న శక్తి, ఆ శిష్యులకున్న జ్ఞానము, ఆ శిష్యులకున్న బోధ ఈ రోజున కూడా ఉండాలి కదా. వాడు కూడా శిష్యులే కదా, మనము శిష్యులే కదా. ఆలోచించండి, మనం కూడా సంపాదిద్దాం. ఏం సంపాదిద్దాం? దేవుడి దగ్గర వరాలు సంపాదిద్దాం. సంఘాన్ని సంపాదించడం కాదు, సంఘ సభ్యులను సంపాదించడం కాదు. మనకు కావాల్సింది దేవుని వరాలు ముందు సంపాదిస్తే దేవుని ఉన్నతమైన స్థితిలో మనం కూర్చోబెట్టి సంఘం ఆడబెట్టాలి. ఇలాంటి దైవ సన్నిధి సమాజాలు పల్లెలో పట్టణంలో కుటుంబంలో అనేకులు
ప్రభువు స్థాపించుతున్నారు. అక్కడక్కడ ప్రభువు స్థాపిస్తున్నారు. అక్కడక్కడ మందిరాలు వెలుగుతున్నాయి. ఈ రోజున ప్రపంచం మొత్తం మీద క్రైస్తవ మతమే ఉంది. ఒక భారతదేశంలోనే తక్కువ ఉంది. ఈ భారతదేశం బిడ్డలు ఈగా తెలియక వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కనుక చెప్తాం, నిదానంగా చెప్తాం. కాకలో పంపడవద్దు. నిజమైన దేవుడిని తెలుసుకునే బాధ్యత ఈ భారతదేశ ప్రజలకు కలగాలని ప్రార్థన చేద్దాము. అప్పుడు ప్రభువు దైవ సన్నిధి సమాజములకు సాధారణ సమాజము వారిని రప్పించి వీరికి నమస్కరించినట్లు చేయుచున్నారు. సమాజము నమస్కారం చేయాలి. ఎవరికి చేయాలి? ఒకడే ఉన్నారు దేవుడు. ఆ దేవుడు అంటే సృష్టికర్త. అది తెలుసుకోవాలి. 3 జయించు వారిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేసేదను. జయించువారు నా దేవుని ఆలయంలో స్తంభంగా నిలబడతారు. ఒక స్తంభమై నిలబడతారు. స్తంభం అనగా స్థిరమైనది. ఒక స్తంభాన్ని పెట్టి గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా అలాగే ఉంటుంది. అలాగే బోధకుడు స్తంభం కింద పోల్చాడు. గోలియా ఒక కింద పోల్చాడు అని అంటే నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్తంభం ఎలాగైతే ఉందో భయపడ ఒక భావన యొక్క భారము భరించినది స్తంభమే. ఏ బాధ వచ్చినా, ఏది వచ్చినా, గాలి వచ్చినా, ఎవరైనా ఒక రాయి తగిలినా అది నిక్కస్గా ఉంటుంది. దేవుడి కుమారుడు కూడా అలాగే ఉండాలి. శ్రమ వచ్చిందని లొంగిపోకూడదు, బాధ వచ్చిందని లొంగిపోకూడదు, సాతాన్ని మనం లొంగిపోకూడదు. ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. అది దైవ భక్తి. రక్షణ వాక్య కార్యక్రమంలో దైవ కార్యములు కొనసాగించుటకు రక్షణ కార్యక్రమములు రక్షణ తీసుకున్నావు. దైవ కార్యములు కొనసాగించుటకు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. భయపడకు. ఆయా కాలంలో ఉన్న దేవుని సేవకులే ఈ స్తంభములు. ఆయా కాలంలో పాత నిబంధన కాలంలో గొప్ప గొప్ప వాడు ఉన్నారు. వాటి స్తంభాలు క్రైస్తవ సంఘ ప్రారంభంలోని అపోస్తులు సంఘ భవనము నిర్మించుటకు స్తంభములే ఉన్నారు. అపోస్తులలోని కార్యంలోని 12 మంది కూడా 12 పిల్లల సంఘాలు నిలబడ్డారు. ఈ రోజున 12 మంది కూడా గుమ్మాలుగా తెలిసి కొత్త ఏషియాకి ఆడి గుమ్మాలుగా నిలబడే కాలం వచ్చింది. అలాగా అవి కథలు బెదరవు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కథలు 2:9 ఈ అపోస్తులే పరలోకమున నూతన యెరూషలేమునకు పునాదులై ఉన్నారు. అపోస్తులు పాత నిబంధన కర్త 12 మంది. ఈ పిల్లర్సులు 12 రంగులతో జంతుమా కారణం ఉంది. 12 వజ్రాలతో అవి పొదగబడి 12 రంగులతో ఉండదే కొత్త యెరూషలేము. అలాగే 12 గుమ్మాలు 4 పక్కల మరి 4 12 గుమ్మాలు కొత్త నిబంధన కడతారు. దాని మీద ఆ వజ్రాలతో చెక్కబడిన గుమ్మాలుగా ఉంటారు. 24 మంది కడతారు. గోత్ర కట్టలు ద్వారములే ఉన్నారు. ఈ గోత్ర కట్టలు మరి ద్వారబంధాలే ఉన్నారు. ఆయన ఇల్లు విశ్వాసం పరిశుద్ధులు రావులే ఉన్నారు. పరిశుద్ధులు జీవం కలిగిన రాడు వీడు. ఈ రాడు వజ్రవైడూరాలతో కలిసిన వాడు. దేవుని క్రియలు, దేవుని ఆలోచనలు, దేవుని వాతావరణానికి లోకంలో చక్కగా ఉంటుంది. సజీవం అన్న రాయి 3 పేతురు 2:5 ఉంది. ఫిలదెల్ఫియా సంఘంలోని సేవకులు భూలోకంలో స్తంభములు. ఫిలదెల్ఫియా సంఘంలో సేవకులు భూలోకంలో స్తంభములు. ఫిలదెల్ఫియా సంఘం చాలా ఉన్నతమైన సంఘము. దేవుని మాటని విని నిలబడి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడడం అంటే స్థిరమైన స్తంభాలు. ఈ స్తంభాలు వంటివారు వీరి సేవ ఫలితమైన మహిమయే ఉన్నత యెరూషలేములో స్తంభములు. వీరి సేవ ఫలితము మంచి సేవ చేశారు, కష్టపడ్డారు. రాత్రులకుండా పగలకుండా సేవ చేయడంలోనే మహిమ అయిపోయారు. నూతన యెరూషలేములో స్తంభములుగా నిలబడ్డారు. భూమి మీద వారు ఉండగానే పరమందు వారి మహిమ పరిపూర్ణమైనది. నువ్వు భూమి మీద ఉన్న తర్వాత నీ మహిమ ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. యోహాను భూమి మీద పద్మాసనంలో ఉన్న తర్వాత అది కూర్చేటు ఇక్కడి నుంచి చూడగలిగాడు.
అతనితో క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు నీకు విశ్వాసం అయితే ఇప్పుడు కూడా నువ్వు చూడగలవు. మన స్థానం ఏంటి? పరలోకంలో. ఎక్కడ ఉన్నాము? దేవుని కుడి పాశాన ఉన్నామా? దేవుని కాలు మీద కూర్చున్నామా? తొడ మీద కూర్చున్నామా? లేకపోతే పాదాల దగ్గర కూర్చున్నామా? లేకపోతే దూరంగా కూర్చున్నామా? ఈ రోజు నువ్వు చూడగలిగితే యోహాను గారు ఎలా చూశారో నువ్వు కూడా అలా చూడగలిగితే విశ్వాసంతో ఉండగలవు. కాబట్టి స్థానం ఏంటో కనుక వారు కదర్చబడరు. అంతే విశ్వాసం ఉన్నప్పుడు స్థిరమైన స్తంభాలుగా అన్నింటిలో కూడా నువ్వు నిలబడినప్పుడు స్తంభాలుగా నిలబడతారు. కాబట్టి నువ్వు కదర్చబడవు. పౌలు భూమి మీద ఉండగానే పరమందున బహుమానమును కూర్చి పలికాను. పౌలు గారు కూడా ఈ లోకంలో నుండి అతను పరలోకానికి వెళ్ళి అతను బహుమతి ఏంటో, అతనికి ఏం వస్తుందో, భూలోకం మీద సేవ చేస్తే ఆ సేవ ఏంటో పరమానికి వెళ్ళి పౌలు గారు దేవుని ఉన్న వాతావరణాన్ని చూసి తన స్థానాన్ని తను చూసి రాగలిగారు. దేవుడు ద్వారా ఇప్పుడు మన స్థానం కూడా దేవుని దగ్గర ఏ స్థానం ఉందో చూడగలం, చక్కగా చూడగలం. రాయబారిగా సంఘానికి దేవునికి రాయబారిగా ఉన్నప్పుడు సంఘం గోడలో మనం చెప్పినప్పుడు దేవుని మనం చూడలేమా? మన స్థానము అక్కడ ఏంటో అపోజరైన పౌలు గారు చూసినట్టు, యోహాను గారు చూసినట్టు మనం చూడగలము. 2:4-6 నా దేవుని పేరును, నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చుతున్న నూతన యెరూషలేము, నా దేవుని పట్టణము, నూతన యెరూషలేము దేవుని పట్టణము. అది పెద్ద 144 మైళ్ళు దూరం. మనిషికి ఒక్కొక్కరికి అర్థంగా చేస్తాము. అందరు తెల్లటి వస్త్రాలతో దేవుని స్వరం వింటూ, దేవుని బోధ వింటూ 7 సంవత్సరాలు శ్రమల కాలంలో అక్కడే ఉన్నాము. నా కొత్త పేరును ఆయన మీద రాసేదను, నా కొత్త పేరును ఆ కొత్త యెరూషలేము మీద రాస్తాను. ఉపమానం మంచి ముఖ్యములు మత్తయి చూడండి 13:45 ఉంది. మరియు పరలోక రాజ్యము మంచి ముఖ్యములు వెతుకుతున్న వర్తకని పోలి ఉన్నది. పరలోక రాజ్యంలో మంచి ముత్యాలు, విద్యులాంటి ముత్యాలు పోలి ఉన్నది. మన బ్రతుకులన్నీ అక్కడ ఆనందదాయకమైనది. లోకంలో ఉన్న సమస్య కాదు, అక్కడ ఉన్న సమస్య వేరు, అక్కడ వాతావరణమే వేరు. ఆ గాలి మనిషి మొత్తం అంతా కూడా అది దేవుడితో స్నేహంగా ఉండే వాతావరణము. అక్కడ ఆ అమూల్యమైన ఒక ముత్యములు కనుకొని పోయే దాంట్లో కలిగిన దంతవ్యాన్ని దానిని కొనును. రేటు కొనాలి, డబ్బు పెట్టి కోట్లు పెట్టితే ఆ ముత్యాలు మనకు దొరకవు. 1,00,000 పెట్టి కొట్టే దొరకదు. అది దేని బట్టి కొనాలి? మన కన్నీరుని పెట్టి కొనాలి, మన ప్రార్థన పెట్టి కొనాలి, మన సన్నిధిని పెట్టి కొనాలి. అప్పుడు పరలోకంలో మంచి ముత్యాలుగా మనము నిలబడగలం. ప్రభు పరమనందు భూమి మీదకి వచ్చాను, దర్శించిన దాన్ని ఎందుకు రక్షించడానికి వచ్చిన ప్రభు లోకంలో ఉన్న పాపలను రక్షించాను. ఎవరైతే పాపంలో ఉన్నారో రక్షించారు. ఎలా రక్షించారు? అతను శిలువ రక్తమే మన రక్షణ. అది ఒకటి చాలు. మన సన్నిధి, మన ప్రార్థన రక్షింపబడితే నిత్యాలాగా ఉండబోతున్నారు. రేపు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఉన్నారు. అక్కడ ఎవరిని తీసుకెళ్తారు? నువ్వు ముత్యం లాంటి హృదయాన్ని దేవుడు తీసుకెళ్తారు. అందరూ హృదయాన్ని తీసుకెళ్తారు. ఈ రక్షింపబడిన ఆత్మలే మంచి ముత్యాలు. ఈ లోకంలో మరి రక్షించబడిన వాడు ఒక మందిరం కట్టమంటున్నాడు. వెనకమా కాలంలో తండ్రి నేను నిన్ను చూసేలాగా, నువ్వు నన్ను చూసేలాగా ఇదే ఈ రక్షించబడిన ఆత్మలే మంచి ముత్యాలు, జీవపు రాయి. ఈ లోకంలో అమూల్యమైన ఒక ముఖ్యము ఉన్నది. అదే పెళ్లి కుమార్తె సంఘం. అమూల్యమైన ముఖ్యమంట అదే పెళ్లి కుమార్తె సంఘం అంట. ప్రభు ఈ లోకానికి వచ్చేసి మనల్ని వధువు సంఘాన్ని ఇంకా తయారు చేసి పెళ్లి కుమార్తె తయారు చేసిన ఈ పెళ్లి కుమార్తె మంచి ముఖ్యములు పోలినే ఉన్నవి. అయ్యే ప్రభు తీసుకెళ్తారు. సంవత్సరం 30-10 ఈ పెళ్లి కుమార్తె సంఘంలో కుండకే వర్తకుడైన ప్రభు తనకు కలిగిన దంతయో అమ్మేను. ఈ వధువు సంఘాన్ని, ఈ భూలోకంలో ఉన్న వధువు సంఘాన్ని కొనడానికి అతని దగ్గర ఉన్న వృక్షాలన్నీ అమ్మేశాడు. ఏమిటి ఆ వృక్షం? విలువైనది. అతని రక్తాన్ని అమ్మాడు, డబ్బుతో కాదు. మంచి విలువైన రక్తాన్ని శాతానికి పారవచ్చి వీళ్ళు కావాలి అని మనం కోరుకున్నారు. ఇది తెలుసా? దేవుని కుమారుడా ఆలోచించు.
అతను కొనుక్కున్నది మామూలు డబ్బుతో కొనలేదు, అతను రక్తంతో కొన్నాడు. అనగా తన శరీర ప్రాణాత్మ ఇచ్చివేసి అమూల్యం ముఖ్యమైన పెళ్లి కుమార్తెను కొనిను. మన కొనుక్కున్నాడు. ముత్యాలిచ్చి కాదు, ముత్యాలంటే విలువైన రక్తాన్ని ఇచ్చాడంటే అతను ప్రాణాన్ని ఇచ్చి. నువ్వు ప్రాణం ఇస్తున్నావా? లేదే. డబ్బులు ఇస్తున్నావా? లేదే. ఒక డబ్బులు ఇచ్చినంత తీసుకుంటాడా? తెలియదే. తీసుకోడే. ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు? బోధకుడు ఈ వాక్యాన్ని చెప్పడానికి బోధకుడు సేవా నిమిత్తం నిలబడిపోయి దాని మీద బ్రతుకుతున్నాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. అంతేగాని దేవునికి ఏమి ఇవ్వడం లేదు నువ్వు బోధకుడు కానీ. అంతేగాని ఎవరు ఎంత కావాలని ఎవరు అడగరు. నువ్వు తెలుసుకొని నువ్వు ఇవ్వాలి. తెలుసుకొని నీ ఇష్టప్రకారంగా 2 కాళ్ళు ఇచ్చి 1 కాలు ఇచ్చింది ఎవరో రాదు. అవి ఉన్నది మొత్తం అంతా ఇచ్చేసింది. కానీ మరి నువ్వు ఉంచుకొని చక్కరగా ఇవ్వకపోతే అది బాధకరమైన విషయం. అది కానుక, అంతేగాని అది దర్శన భావం, అంతేగాని మరి బయట పోల్చేం కాదు. నువ్వు ఇచ్చేయాలి. కొంతమంది అంటారు ఎందుకు ఇవ్వాలి అని. బయట పోల్చేం కాదు. నువ్వు సత్తి కొద్ది రూపాయి ఇస్తే నువ్వు రూపాయి ఇస్తాడు దేవుడు. 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇస్తాడు. ఉపమానములు వర్తకుడైన ప్రభు తన ప్రాణములు పెట్టి పెళ్లి కుమార్తెను సంపాదించినట్లు వర్తకంలో తన రక్తాన్ని పెట్టి పెళ్లి కుమార్తెను సంపాదించినట్టు పిలిచే సంఘంలోని దైవ సేవకులు తమ ప్రాణములు పెట్టి అనేక ఆత్మలు సంపాదించింది. ఏంటి ఆత్మలు? ఈ రోజున మన భారతదేశంలో ఎంత ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎంత అత్యాచారాలు, కాల్ చేయడం, రకరకాల బోధకుల తలనానికి అమ్మాయి కట్టడం ఎన్నో చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా శ్రమలే. అయినా కూడా నిలబడగలుగుతున్నారు. మొన్న సంఘం ఎలాంటి దారులను ఉంచినా కూడా నా దేవుని నేను విడనాడమన్నా మొన్న సంఘం. అలాంటి శ్రమలు నీకున్నాయా? అలాంటి బాధలు నీకున్నాయా? అలాంటి మరణాలు మనకు ఉన్నాయా? లేవు. ఎక్కడో జరుగుతున్నాయి. నీ పట్ల జరగట్లేదు కదా. అది నువ్వు ప్రార్థించవా? ఎడతెరపు లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవా? మతకాలం ఫిలదెల్ఫియా యొక్క మతకాలం 1720 నుండి 1900 సంవత్సరాల దాకా, అంటే 1720 అంటే ఈజిప్టులో 200 అంటే 150 సంవత్సర కాలం సంఘం వరకు 5 పరలోక స్థానం. అది పరలోక స్థానంలో ఇప్పుడు స్థిరంగా ఉన్నది. పరలోక సంఘం సహవాసం వద్ద నుండి 2వ స్థానం 6 స్థితి ఫిలదెల్ఫియా స్థితి అనగా సువార్త ప్రకటన కొరకు ద్వారము తెరవబడుట. నువ్వు సువార్త ప్రకటిస్తే సిద్ధమే వినడానికి. ఈ రోజున బోధ విస్తారం ఉన్నది, కానీ పనివారు తక్కువ ఉన్నారు. ఈ పనివారి బోధ పోయాలి, సంఘాన్ని నిలబట్టాలి. ఒకటి ఎఫెసీయులోని అతి ప్రేమ, ఎఫెసీ సంఘంలో ప్రేమ ఎక్కువ. 2 స్వర్ణాలోని సావాసము, ఒకరి సావాసము. తర్వాత 3 గద్యములోని సిద్ధాంతాలు ఉన్నాయి. గద్యములోని 4 తూత్యాలలోని సత్య ప్రకటన, సత్యం ఉన్నది. అలా 5 సాధీసులోని సంపూర్ణ స్థితి. పై 5 ఉన్నవి. ఆ పై కూడా ఇందులో కలిసి సాధిక సంఘంలో మనం ఉన్నది. అది కూడా చెప్పి టీవీలో చదవని విడుదల చేశారు. దేవుని బిడ్డలైనా వినేవాడు ఒకటి మాత్రం గమనించాలి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క గంటలో పూర్తి అవ్వరు, అరగంటలో పూర్తి అవ్వరు. పెద్ద పెద్ద మరి సంఘాలు ఉన్నప్పుడు బోధ కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది. అర్థం చేసుకోండి. తర్వాత నెంబర్ 1, నెంబర్ 2 అని మేము పెడతాము. ఆ పెట్టిన తర్వాత సేవలు తప్పనిసరిగా 1 చూసేవాడు 2ని ఖచ్చితంగా చూడండి. జీవ జలములు పై 5 ఉన్నవి. దాని ఫిలదెల్ఫియాలో సువార్త ప్రకటనకు బయలుదేరును. సత్య ప్రకటనలో అక్కడే ప్రకటన కానీ ఫిలదెల్ఫియా కాలంలో లోకమంతా సువార్తను ప్రకటించాను. ముందు ఉన్నప్పుడు కొంచెం ప్రకటనలు జరిగినాయి. కానీ లాస్ట్ వచ్చిన తర్వాత ఫిలదెల్ఫియాలో లోకమంతా సువార్తను ప్రకటించబడింది. కొన్ని సంఘాలు అక్కడికి నిలబడింది. కానీ ఈ సంఘం వచ్చేటప్పటికి ప్రపంచం లోకమంతా కూడా చాలా వైపు అభివృద్ధిగా వెళ్ళిపోయింది. ఎఫెసీయులో లేత ప్రాయం,
లేత ప్రేమగా తెలిసి తెలియని ప్రేమ తెలివిలి. ఈ లేత ప్రేమగా నువ్వు నమ్మి నమ్మలేని పొజిషను, స్వర్ణంలో శ్రమలు, ఓర్పు విశ్వాసము, స్వర్ణాంత సంఘము ఏదీ లేదు. శ్రమలు మామూలు శ్రమలు కాదు, విలువలుగా ఇంచోపెట్టి కాల్చాడు దేవుని మర్చిపోని, కానీ దేవుని పర్వాలేదు. ఇలాంటి స్థితి స్వర్ణ సంఘంలో ఉన్నది. బెర్గెములో రాజభోగము, బెర్గెము, ఈ బెర్గెములో రాజభోగం ఎందుకు వచ్చింది? ఒక రాజుగారు మారు మనసు పొంది అప్పుడు సంఘానికి అది ఏది కావాలో అది అనుగ్రహించాడు కాబట్టి రాజభోగమైంది. తీర్థాలలోనే ఆచారాలు సిద్ధాంతములు, తీర్థాలలోని సిద్ధాంతాలు ఆచారాలు గెలిపిలి ఇదంతా కూడా ఆచారాలు ఎక్కువ అయిపోయింది. సాధీసులో వృద్ధి పెరగమ్మ, సాధీసులో వృద్ధి, సాధీసు సంఘం వచ్చేటప్పటికి వృద్ధి పెరిగింది. ఈ బోధ బాగా ఉంది అని అన్నారు. తర్వాత మధ్యలో వచ్చారు, బోధన పెంచారు, సంఘాలను గెలిపి తీసేశారు. విద్యము నుండి సాధీసు వరకు సిద్ధాంతాలు ఆచారాలు, సిద్ధాంతం క్రైస్తవ మతం ఏమిటి, ఈ సిద్ధాంతాలు ఏంటి, ఈ ఆచారాలు ఇవన్నీ కూడా మరి సాధీసు సంఘంలో చెప్పడం అనేది ఆ వీడియో కూడా పెట్టాము. నేర్చుకొని వృద్ధి పొంది ఉన్నారు కాన ఇంటిలో కూర్చుంటూ వీలు లేదు. సమయం దగ్గర వచ్చింది. నువ్వు టీవీలు చూడటం కాదు, సీరియల్ చూడటం కాదు, దేవుని సంఘం దేవుని వాతావరణాన్ని చూడని రోజున ఇప్పుడు నేను చెప్పే కొత్త బోధ, ఏ కొత్త బోధ అయినా వచ్చినాడు మారే 66 పుస్తకాలు ఉన్నాయి. మేమేం కొత్త బోధ చెప్పడం లేదు. కొత్త బోధ కానీ కొత్త బోధ. ఫిలదెల్ఫియా హిందూ ప్రజలు విద్యావంతులు, మంచి చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, శతాబ్దంలో 15-16 శతాబ్దంలో లూథర్ కాలంలో బైబిల్ బాగా నేర్చుకున్నారు. లూథర్ వచ్చేవారు కూడా ఆశ్రమం వాళ్ళు ఆ బైబిల్ చూశారు. లూథర్ గారు వచ్చి ఈ బైబిల్ని తెలిసారు. ఆశ్రమం ఏమిటో మరి మాట్లాడే గారు ఎందుకు తెలిసారు? ఎపిఎస్సి సంఘంలో కొన్ని పెరిగే సంఘంలో క్లియర్గా నేను చెప్పి ఉన్నాను. చాలా ఇతరులకు ప్రకటింపవాలని కొన్ని శాఖలు వచ్చినవి, ప్రజలకు ప్రకటించాలని వచ్చారు. కానీ లూథర్, కల్విన్, జింగరి దొరగారు, చికాగో ప్రవక్తల సమాజంలో మొదలొక శాఖ ఉన్నవి. లూథర్ గారు, కల్విన్, జింగిలి దొరగారు ఉన్నారు. అప్పట్లో చికాగో ప్రవక్తల సమాజాలు మొదలొక శాఖగా ఉన్నది. అప్పుడు శాఖలుగా వీధి వీటన్నిటికీ కలిసి ప్రొటెస్టెంట్ అని పేరు. ఇవి మిషనరీలు కావు, శాఖల కింద విడిపోయి అన్నిటికీ కలిసి ప్రొటెస్టెంట్ అని పేరు. ఇవి మిషన్లు కావు, శాఖలు ఒక్కొక్క మిషన్లో శాఖలుగా విడిపోయింది. రోమన్ వారికి ఎదిరించిన ఇంకొక శాఖ వచ్చినది. రోమన్ అప్పట్లో ఎదుర్కోలేదు కానీ ఎదిరించే శాఖ అప్పుడు వచ్చింది. ఇవన్నీ ఫిలదెల్ఫియా కాలంలో వచ్చినవి. ఇన్ని తెలిసి రోమన్లు ఎదిరించిన ప్రయోజనం ఏమని ఎవరి మట్టుకు వారు సువార్తను ప్రకటింప ప్రారంభించింది. రోమన్ వాడు మీరు చెప్పిందే వినాలి, బైబిల్ చూసి కాదు, బలిష్టపహారని చెప్పారు. వాళ్ళ మీద మనం యుద్ధం చేసి వాళ్ళకి గెలిస్తే ఏం ఉపయోగం? మనకు అక్కర్లేదు. వాళ్ళ మీద గొడవవద్దు. మనం ప్రపంచాన్ని ప్రకటించాలి సువార్తని అని ఆమెలో గొడవలు మనిషి కొంతమంది భక్తులు ప్రకటించిన సువార్తను ప్రకటించారు. అప్పుడే సువార్త లేఖగా ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇవి ప్రారంభించారో అప్పుడు కొత్త బోధ, దేవుడు చెప్పిన బోధ, అందువల్ల రోమనుడు చెప్పిన బోధ కాదు. ఎవరు మట్టుకు వారే తమకు తోచినంత ప్రకటించుటకు స్వదేశాలకు వెళ్ళి దేవుడు చెప్పిన ప్రకారంగా ఇద్దరు వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేశారు? విదేశానికి వెళ్ళారు. అక్కడక్కడ బోధించడం మొదలు పెట్టారు. వీరందరూ ఐరోపా వారే. వీళ్ళందరూ కూడా ఐరోపా వారు. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అని 4 ఖండములు ఉన్నవి. ఐరోపా వారే. ఆసియా ఒక ఖండము, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అని 4 ఖండాలుగా ఉన్నవి. ఈ లోకము అవతల ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు ఉన్నవి. ఈ కాక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు ఉన్నవి. ఉత్తర అమెరికాలోని కెనడా, అందులోని మరి ఒక శాఖ కెనడా, యునైటెడ్ స్టేట్స్, గ్రీన్లాండ్ ఉన్నవి.
ఇవన్నీ కూడా అమెరికాలోని విభజించబడి ఉన్నవి. ఆసియా, ఆఫ్రికా ఆశ్చర్యకు వెళ్ళవలని వారు నిర్ణయించుకున్నారు. ఎవరైతే దేవుని బోధ ప్రకటించాలని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆసియా, ఆఫ్రికా ఆస్ట్రేలియా కూడా వెళ్ళవలని వారు నిర్ణయించుకొని గలిలియా సముద్రంలో చేపలు పట్టకు వెళ్ళినట్లు లోకంలో మనుషులను పట్టుకోవాలి వాతావరణం వాడి సముద్రంలో వలను వాడారు, చేపలు పట్టారు. ప్రభు చెప్పాడు, వలలో వేసి చేపలు పట్టడం కాదు, వల వేసి మనుషులను పట్టండి, మనుషులకి వేయండి. నిజమైన జలము నిజమైన దేవుడు ఎవరా అని ప్రకటించండి అని చెప్పారు. వారి స్వయంగా వెళ్ళినామని తలంచి మనమే వెళ్ళాలి స్వయంగా అని చెప్పేసి వాడు తలంచుకొని బయలుదేరారు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి వారిని నడిపించాను. ఎవరికాడే ఏదో చేయాలంటే కుదరదు, నీ సేవ పెట్టాలంటే కుదరదు, అది పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, అతను నడిపించుకుండాలి. అందుకని మేము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా మేము పెడుతున్నాము. కానీ మీ ఆలోచనలు ఇంకో రూపంగా ఆలోచిస్తే అది తప్పుగా ఉన్నది. యూట్యూబ్లోని ఎంతమంది ఎన్నో వందల ఛానల్ ఉన్నాయి, అందులోని మనం ఒకటి పంపుతున్నాం. అలాగా మీరు కూడా శ్రద్ధ కలిగి మీరు కూడా పంపించాలి. మీరే ప్రకటించండి సార్, ప్రకటించడానికి చెప్పండి. అంతేగాని అతను ఏదో చెప్పాడని మీరు అనుకుంటే వద్దు. దేవుని ఎవరైనా నువ్వు నేను ప్రతి వాడు కూడా దేవుని సేవ అందరం కలిసి చేద్దాం. ఓ కుటుంబం లాగా క్రూర మృగములు బయటకు వెళ్ళి ప్రకటించి ఆఫ్రికాలో సేవకులు క్రూర మృగాలు ప్రకటించారు. ఇవన్నీ దాచబడ్డాయి. మనం అక్కడికి వెళ్ళి మనం ప్రకటించలేము. దేవుడు చెప్పగా ప్రకటించడం రాసిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు విడదాల సకరంగా వినండి. ఆఫ్రికాలో లివింగ్ స్టార్ త్వరగాలు పనిచేస్తుండగా, లివింగ్ స్టార్ ఆఫ్రికాలో పనిచేస్తుండగా ప్రభు ఆయనను కలుసుకొని తప్పు సిద్ధాంతాలను సరిచేసి ఈ దొరగాలు త్వరగా తప్పు సిద్ధాంతాన్ని విశ్లేషాలు సేవ చేయించి జస్టిస్ బర్మాలోని పనిచేశాను. ఈ రాజుగారు జస్టిస్ బర్మాలో కూడా పనిచేశారు. ప్రభు ఆయనను తన ఇష్ట ప్రకారంగా బోధించాను. ప్రభు చెప్పి సలహా ఇచ్చి నీ ఇష్ట ప్రకారంగా నడువు నిర్వహించిన అధికారాలు రాజు ఇచ్చారు. అస్సాం జర్మనీలో పనిచేశాను, అక్కడ కూడా పనిచేశారు. వారి తెలివి మన సాక్షిని బట్టి నేర్పుని బట్టి బైబిల్ని నేర్పునంటే బైబిల్ని చదివి దాన్ని జ్ఞానంగా బోధించాలి. ఎవరు పడితే ఇష్టప్రకారంగా బోధిస్తే అది కుదరదు. రాజుగారు చక్కగా బోధించడం మొదలుపెట్టారు. వారి ధైర్యము విశ్వాసమును బట్టి వారికి కలిగిన ఆరోగ్యమును బట్టి జ్ఞానం ఉంటే దేవుడు ఆరోగ్యం పూజ ఆరోగ్యం ఇచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, మందులు వేసుకోవక్కర్లేదు. ఇది జ్ఞానము. నీకు ఏది వచ్చినా సన్నిధి గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించినట్లయితే సువార్తను ప్రకటించి సువర్ణ సంఘము శ్రమ వచ్చినా వారు ప్రకటించడా మారిరా. సువర్ణ సంఘము ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ప్రకటించడం ఎప్పుడూ మారలేదు. ఆఫ్రికాలో పనిచేసిన లివింగ్ స్టార్ గారు అడవి జంతువుల మధ్య సంచరించింది. ఒరిషాలో కూడా మరి జంతువులు మధ్యకి వెళ్ళి లిషా గారు బోధించారు. అలాగే ఈ దొరగారు కూడా లివింగ్ స్టార్ గారు కూడా అడవి జంతువుల మధ్య సంచరించింది. ఏలియో లేకయే పనిచేసి ఒక సొన్నలు తిని మేకపాలు త్రాగి అడవులు తిరిగి పండ్లు తిన్నారు. ఎలా బోధించారు? ఆహారం లేక మధ్య సంతరించి ఏమియో లేకయే పనిచేసి అడవులు ఏమి దొరుకుతుంది? ఆహారం దొరుకుతుందా? ఏమి తిన్నారు? ఒక మొక్కజొన్నలు తిని మొక్కజొన్నలు కొట్టుకొని తిని ఆ తర్వాత మేకపాలు త్రాగి అడవులు తిరిగి పండ్లు తిని ఏ పండ్లు ఉంటాయి? దొరికిన గోల్పండు అలా ఏయో దొరికితే లేకుండా అవి తింటూ చెట్టుపై పడుకుండి కింద పడుకుంటే జంతువులు తినేస్తాయేమని చెట్టు పైన పండి సులువులో నీరు త్రాగి రాజుగారు. ఎంత గొప్ప చరిత్ర ఇది! లివింగ్ స్టార్ రాజుగారు. మరి మనం అన్ని ఉండి కూడా మనం చేస్తున్నామా? చాలా ఒకసారి ఆలోచించారు. రాజుగారు ఉండి చెట్టు మీద పడుకుంటూ ఉంటే నిద్ర వస్తుందా? ఆయన దేవుడు నిజమైన దేవుడని రుజువు చేసుకున్నాడు.
మాట్లాడాడు దేవుడితో. ఈ రోజున నువ్వు నేను కూడా దేవుడితో మాట్లాడాలి. సువార్త ప్రకటించను. విక్టోరియా రాణి గారు లివింగ్ స్టాండ్ దొరకాలి సంగతులు తెలుసుకున్నట్టు చర్చియను సేవకుని పంపెను. ఒక విక్టోరియా మహారాణి గారు, ఈ మహారాణి గారు ఏంటి రాజుగారు అడుగులోని ప్రకటిస్తున్నారట, చెట్ల మీద పడుకుంటున్నారట, జంతువులతోనే భయపడలేదంట. అది నిజమా అబద్ధమా వెళ్ళి చూడని సేవకులు పంపించింది. లివింగ్ స్టార్ గారు సంగతులు తెలుసుకున్నట్టు జడ్జియను సేవకుని పంపెను. ఆ స్నేహితుడిని పంపించారు. దేవుడు ఆయన జడ్జి గారికి చూపించాను. అతను చేసే పనులు ఇవన్నీ కూడా దేవుడు అతనికి జడ్జి గారికి క్లియర్గా చూపించారు. ఈ లివింగ్ స్టార్ త్వరగా చేసిన పనులు ఆయన ద్వారా నేను బాగున్నానని లివింగ్ స్టార్ త్వరగా రాణి గారికి కబురు పంపాను. ఈ త్వరగారికి ఆ లివింగ్ స్టార్ గారు అతని ద్వారాగా ఈ జడ్జి గారికి నేను బాగులే ఉన్నాను, నేను బాగులే ప్రకటిస్తున్నాను అంటే అడుగుని ఎవరికి ప్రకటించారు? ఈ రోజున అడుగులోకి వెళ్తే అడుగుని 5 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబం ఒక ఊరు, ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు ఒక ఊరు. ఈ రూపంగా అడవిలో ఉంటారు. మరి అడవిలో ఉన్న తర్వాత ఆడ వెళ్ళి భాష రాని స్థితిలో మనుషులంటే వాడు కొట్టే స్థితిలో ఉన్న వారికి దేవుడు అలా ప్రేమను కలిగించి బోధించారు. ఈ లివింగ్ స్టార్ త్వరగారు లివింగ్ స్టార్ త్వరగారు రాణి గారిని కబురు పంపాను. అందరూ అలాగే అది చేసి ఆ రోజులో అందరూ కూడా ఈ గొప్ప పని చేశారు. లివింగ్ దేవి గారి సేవ ఎవరైతే చేతిలో వారికి సేవ కిరీటములను, ఆ కిరీటాలు మహా గొప్ప మహిమ కిరీటం. ఇలా సేవ చేసిన వ్యక్తికి కిరీటాలు ఉంటాయి. దేవుడు ఇచ్చిన బహుమతి. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు లింగిష్టాన్ని మెచ్చుకునేది. నువ్వు సేవ చేసే దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు సేవ చేసే దేవుడికి అనుకూలంగా ఉండాలి. నువ్వు సేవ చేసే లోకంలో ఉన్న కథలు కాదు, బైబిల్లో ఉన్న కథలు చెప్పాలి. బైబిల్లో ఉన్న జీవిత చరిత్రలు చెప్పాలి. ఎవరు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, అపోస్తలుల పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారో, ఈ మరి లివింగ్ స్టార్ గారు ఎన్ని బాధలు పడ్డారో త్వరగా దేవుని యందు ఎంత సేవ చేశారంటే ఎంత ఆనందకరమైన విషయం. ఈ ఆనందకరమైన విషయం దేవుడు ఆనందించాడు. దేవుడు కుమారుగా ఈరోజు నువ్వు సేవ చేస్తున్నావంటే దేవుడు ఆనందిస్తున్నాడు. ఏ బోధ చేస్తున్నావు మనం ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. కానీ ఏదో ఎవరో చెప్పండి పాపమనుకున్నావు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. దేవదూతలు చూపించగా ఆకాశమంతా స్తోత్రము చేయును. అప్పుడు లింగిస్తాను, ప్రభువా నీ శ్రమ కంటే నీ సేవ కంటే నా శ్రమ నా సేవ ఈ మాత్రము అని భూమిపై పరికారు. తింటూ పళ్ళు తింటూ ఇవన్నీ కూడా చెట్టు మీద పడుకొని సేవ చేస్తుంటే అప్పుడు రాజుగారు అంటారు, లివింగ్ రాజుగారు, ప్రభు ఈ లోకం మీద గురించి నువ్వు ఎంత శ్రమలు పడ్డావు, ఎన్ని బతలు పర్వాదాలు తిన్నావు, నువ్వు చిరుగు మీద ఎంత రక్తం కాచావు, ప్రభువా నీ సేవ కంటే నా సేవ ఎక్కువ అంటావా? కొంతమంది ప్రభువున ఒప్పుకోగానే నా సేవ ఎక్కువ అనుకుంటారు, జనం ఎక్కువ ఉండగానే నా సేవ ఎక్కువ అనుకుంటున్నారు. కానీ మనుషులు మెచ్చుకుంటారు నీ సేవ. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు నువ్వు అడుగుతున్నావా నా సేవ ఎలాంటిది అని నువ్వు అడగాలి. దేవుడితో నువ్వు మాట్లాడే రాయబారిగా ఉండాలి. ఒక పాపి ఓరు మనసు పొందిన పరలోకంలో దేవదూతలు పండగ చేసుకుందరు. ఒక్క మనిషి వారు మనసు పొందితే దేవదూతలు పండగ చేసుకుంటాయి. యువతండ్రి ఎంతో ఆనందిస్తాడు, యేసు ప్రభు ఎంతో ఆనందిస్తున్నాడు. ఒక్క మనిషిని మార్చగలరు. ఒక్కొక్క మనిషి అలా మార్చుకుంటారు. వెళ్ళాలి మనం దేవుని నిజ స్వరూపాన్ని చూపించి మాయతో కాదు, మంత్రాలతో కాదు, మందులతో కాదు. 15వ శతాబ్దం కంటే 18వ శతాబ్దంలో ఎక్కువ సేవ కాలం. 15వ శతాబ్దం కన్నా 18వ శతాబ్దం వచ్చేటప్పుడు సేవ ఎక్కువగా పెరిగింది. మన కాలంలో ఇంకా ఎక్కువ సేవ కలదు. ఈ రోజుల్లోనే కోత ఎక్కువ ఉంది కాబట్టి సేవ ఇంకా ఎక్కువ చేయాలి. సేవని కుదించకూడదు. ఇండియాకు ఫ్రాన్సిస్ సివియాస్ వచ్చాను. ఆకాశంలో దేవుడున్నాడు. ఇండియాకు ఫ్రాన్సిస్ సివియర్ వచ్చాను, ఇండియాకు వచ్చారు.
ఆకాశంలో దేవుడు ఉన్నాడని చెప్పాడు. ఆయన భూమి మీదగా వచ్చాను, ఒకసారి వచ్చారు. ఆయన నమ్మండి, నిజమైన దేవుడు, బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం అనగా ఏంటి? మీరు దేవుని విశ్వసించినట్టు, దేవుని నమ్మినట్టు. అంతేగాని ఇందాక నేను చెప్పాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయ్యి కావు. ఇక్కడ ఏమిటి బాప్తిస్మం అంటే? బయట మనుషులు ఇచ్చేది, నువ్వు దేవుడు అంటే నమ్మకం నాకు అని తెలియపరిచేదే బాప్తిస్మం. ఆ తర్వాత కొన్ని బాప్తిసాలు ఉన్నాయి. అనగా అందరూ నమ్మి బాప్తిస్మం పొంది ఇతను వచ్చిన తర్వాత, ప్రాంతీయ జేవియర్ గారు వచ్చిన తర్వాత నమ్మారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన నదిలో నీళ్లు తీసి చల్లను, బాప్తిస్మంగా ఆ నదిలో నీళ్లు తీసుకెళ్ళి అందరి మీద జల్లారు బాప్తిస్మం కొరకు. ఎందుకనగా గుడ్డులలో గూడులలో తొట్లు పాత్రలు లేనందున అలాగా చేసి చేతితో చెల్లారు. పాత్ర లేదప్పుడు ఆ రోజుల్లో అందుకు అలా చేశారు. ఆఫ్రికాలో లివింగ్ స్టాండ్ వారు అడవి మనుషులకు పండ్లు చల్లగా వారు వేరుకొని తిరిగి, ఎక్కడ ఆఫ్రికాలో అడవి మనుషులు ఉన్నారు, మనుషులు సందేశం మనుషులు ఉన్నారు. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఫ్రాన్సి సివియర్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. లివింగ్ స్టాండ్ అడవి మనుషులకు పండ్లు చల్లగా వారు వేరుకొని తిరిగి వారు చూస్తుండగా ఆయన పైకి చూస్తూ నమస్కరించను. అయితే ఏడు వాళ్ళు అయితే తినేస్తారు కానీ దేవుని కుమారుడు ఎవరు ఆదరణ? దేవుడే ఆదరణ. దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాడు, ఎవరు ఏది చేయలేరు. వారు అలాగే చేసి భాష రానందున ఆయన అలాగే చేశాను. భాష రాదతనికి, అడిలో మనుషులకి రాజుగారికి భాషలో వస్తుంది. అప్పుడు గూడులు కట్టి సంఘములు స్థాపించింది. అక్కడక్కడ ఒక గూడు, అక్కడ ఒక గూడు, అక్కడ ఒక కట్టి సంఘాలు స్థాపించారు. అప్పుడు వ్యాపారం కొరకు తెరవబడిన ద్వారం సువార్త కొరకు వాడబడుతున్నది. అప్పుడు వ్యాపారాల కోసం తిరిగాడు రాజు, డబ్బు సంపాదించడానికి తిరిగాడు వారు. కానీ ఇప్పుడు సంఘాలు కట్టి నిజమైన దేవుడు ఆకాశంలో ఉన్నారు, అతను మీరు వెలిగి తెలుసుకోండి అని సంఘాలు కట్టి ప్రచారం చేశారు. అది దేవుడే చేశాను, దేవుడు సహాయం చేశాను. ఆఫ్రికాలోని సువార్తలకు తిరుగుతూ అడవి జాతి వారు రాగా కొట్లిప్పి చెట్లకు తగిలించిరి కోటు. ఆఫ్రికాలోని సువార్తకుడు, ఆఫ్రికాలో ఉన్నవారు తిరుగుటకు అడవి జాతి వారు రాగా, అడవి జాతి వారు రాగా కోటు ఇప్పి చెట్లకు తగిలించింది. చేసుకున్న కోటు తీర్చి చెట్లకు తగిలించారు. అదే మనిషి మాంసమని వారు తిన్నారు. ఆ గుడ్డు మనిషి మాంసం ఇదే అని ఆ గుడ్డని సింపుకొని వేశారు. కొందరు మనుషులకు కూడా తిన్నారు. వెళ్ళినప్పుడు మనుషులు కూడా తినేవాళ్ళు తిన్నారు. ముందు వారిని తింటున్నారని వెనుక వారు సువార్త సేవ చేయట మానలేదు. అక్కడికి వెళ్ళారు, ఆఫ్రికాకి మనుషులు కూడా తినేస్తున్నారు అని భయభ్రాంతులుగా చెప్పినా కూడా కొంతమంది సేవకులు ఎంతో మానలేదు, సేవ చేశారు. దేవుని బిడ్డలారా, అలాంటి శ్రమ ఈరోజు ఉందా మనకి? లేదే. చక్కగా మనం కారుకొని బంగాళంలోని ఉంటున్నాము, ఉండి సేవలు ప్రకటిస్తున్నాము. మన దేవుడు ఎంత ఆనందాన్ని ఇచ్చాడు. ఒక్కసారి మనముగా గ్రహించుకుంటే ఏ ఆనందం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.